హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి బ్లాగ్ అని కాదు, బట్ ఈరోజు నాకు ఒక కొరియర్ వచ్చిందండి ఇండియా నుంచి. మా పేరెంట్స్ పంపించారు. ఈ కొరియర్లో ఏముంది అండ్ ఈ కొరియర్కి ఎంత అయింది, ఇదంతా నేను మీతో డిస్కస్ చేస్తానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కొరియర్ నేను అన్ప్యాక్ చేస్తున్నాను. అన్ప్యాక్ చేసి చూపిస్తాను ఇందులో ఏముందనేది. ఈరోజు వచ్చిందండి, మాకు ఆఫ్టర్నూన్ వచ్చింది కొరియర్. ఆఫ్టర్ 5 days 6 days తర్వాత ఈరోజు వచ్చింది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. వెయిట్ బాగుందండి, అసలు లేపడానికి కూడా రావట్లేదు. చూడ్డానికి చిన్నగానే ఉంది, చూడ్డానికి చిన్నగానే ఉంది, బట్ వెయిట్ మాత్రం బాగా ఉంది. నేను ఇప్పుడు అన్ప్యాక్ చేసి చూపిస్తానండి. నాన్న జరుగు. దూరం జరుగుతుంది. బాగా గట్టిగా ప్యాక్ చేసేసారండి దీన్ని. కూర్చోలేదు. ఓకే డాడీ, నేను పెట్టలేదు. మోతి దగ్గర పెట్టకూడదు లిప్స్టిక్. So much stuff. So ఇప్పుడు చూపిస్తానండి అన్ప్యాక్ చేసి అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. డాడీ జరుగు ఒకసారి జరుగు. చింతపండు, చింతపండు. నాన్న డోంట్ డిస్టర్బ్ మీ. హల్దీ, గ్లాసెస్ మీకోసమే, స్మాల్ గ్లాసెస్, చిన్న గ్లాసెస్ అండి, స్మాల్ గ్లాసెస్, స్టీల్ గ్లాసెస్ ఒక 4 తెప్పించుకున్నాను. వెయిట్ డాడీ, జరుగు మూవ్ మూవ్. డాడీ మూవ్. స్టిక్కర్స్, బెండీస్, టమరిన్ 2, ఇది ఏంటిదో ఇవి వచ్చేసి వడియాలండి, సాబుదాని వడియాలు. మా మమ్మీ ప్రిపేర్ చేసింది, పాప కోసం అని పంపించింది వడియాలు.
క్లినిక్ ప్లస్ షాంపూ. నేను హెడ్కి ఇది తప్ప ఏది యూజ్ చేయను. సో ఇది కూడా తెప్పించుకున్నాను, క్లినిక్ ప్లస్. మిల్క్ మేడ్ అండి, స్వీట్ కోసం. స్వీట్లో ఈ మిల్క్ మేడ్ వేస్తే చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. నేను ఇక్కడ చాలా ట్రై చేశాను బట్ దొరకలేదు. సో నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. నేను ఒకటే అడిగాను యాక్చువల్గా, కానీ మా ఫాదర్ 2 పంపించారు. నాన్న జరు. సో ఇది వచ్చేసి సేవ్ అంటారండి. మీకు కనబడుతుందో లేదో, మిక్చర్ లాగా ఉంటుంది. మిక్చర్ కంటే సన్నగా ఉంటుంది, చప్పగా ఉంటాయి, కారం ఉండవు. ఇది కూడా స్పెషల్గా మా పాపకి పంపించారు మా ఫాదర్. పిల్లలు కారం తినరు కదా, సో ఇది సేవ్. ఇది నాకు తెలిసి ఇది గోధుమ పిండి అనుకుంటాను. గోధుమ పిండి అండి. గోధుమ పిండి మా మదర్ గోధుమలు తీసుకొచ్చి పట్టించింది గోధుమ పిండి. నేను అన్నిటికీ చెప్తాను, ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి కదా, ఇండియా నుంచి ఎందుకు తెప్పించుకున్నావు అనుకుంటారేమో, ఆ డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను. సో ఇది గోధుమ పిండి. సో ఇది కూడా సేవేనండి పాపకి. సేవ్. ఇంకా మిగతావన్నీ స్వీట్స్ ఉన్నాయి, చూపిస్తాను నేను ఏంటి అని. బొబ్బట్లు అండి, నాకు చాలా చాలా ఇష్టమైనవి బొబ్బట్లు. 3 ప్యాకెట్స్. ఇది బయట షాప్లో నుంచి కొన్నవే, ఇంట్లో చేసింది ఏం కాదు. ఎందుకంటే అప్పుడప్పుడే అడగడం చేత చేయడానికి కూడా టైం దొరకలేదు. సో బొబ్బట్లు తెలంగాణ సైడ్లో కోలలు అంటారు. నాన్న జరుగు. సో మేమైతే పోలలు అంటాము. ఇంకా ఆంధ్ర వాళ్ళు సైడు అక్కడ ఇక్కడ ఉంటారు కదా, ఇంకా సో అటు సైడ్ వాళ్ళు పోలలు అంటారు, ఐ మీన్ బొబ్బట్లు అంటారు. సో బొబ్బట్లు. ఇది ఒక స్వీట్ బాక్స్. అన్నీ మంచి బ్రాండెడ్ షాప్ నుంచి అండి, పుల్లారెడ్డి స్వీట్స్. సో బ్రాండెడ్ అండ్ మంచి టేస్టీ స్వీట్స్. నాన్న చూపిస్తాను ఇందులో ఏమన్నాయో. తాత పంపించు స్వీట్స్. ఓకే
డెఫినెట్గా ఇదైతే మా పాపకేనండి. కాజు స్వీట్ స్వీట్ ఎక్కువ ఉండదు కాబట్టి మా పాపకి ఇదే ప్రిఫర్ చేస్తాడు మా ఫాదర్. కాజు స్వీట్, కాజు. कुछ సో ఇది ఇంకొక స్వీట్ బాక్స్ అండి. తినరండి ఆక్రోషంగా. యా, ఇది కూడా సూపర్ టేస్టీ పూతరేకులు అండి. ఇది కూడా నా ఫేవరెటే, పూతరేకులు. తెలుసు కదా ప్రతి ఒక్కరికి. సో పూతరేకులు ఇవి. అది తింటా తింటావా? సరే ఒక్కొక్కటి. ఇది ఇంకొకటి అండి స్వీట్ బాక్స్. సో అయిపోయిందండి. అరిసెలు అండి, అరిసెలు అన్నీ కూడా పుల్లారెడ్డి స్వీట్సే, ఫేమస్ స్వీట్ హౌస్. అండ్ రేట్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా అంతకంటే బాగుంటాయి. సో ఇది సో అదే అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఓచర్. నేను ఇండియా నుంచి మిక్సీ తెచ్చుకున్నానండి. ఆ మిక్సీకి కింద ఓచర్ పాడైపోయింది. సో అందుకనేసి మా ఫాదర్ నాకు నేను చెప్తే స్పేర్గా 2 పంపించారు. నా మిక్సీ జార్కి ఓచర్ పోయింది. సో దానికి ఇవి 2, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కాబట్టి. ఏది తింటావు అది. సో అంతేనండి, చూసారు కదా. అండ్ చెప్తాను ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నానంటే ఏం లేదండి. మేము ఇక్కడ పోలలు అంటే అదే బొబ్బట్లు అండ్ అరిసెలు ట్రై చేసాము, బట్ నాకు దొరకలేదు. స్పెషల్లీ నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు ఎందుకో బాగా తినాలనిపిస్తుంది. నార్మల్గానే నేను ఈ బొబ్బట్లు పోలలు అంటే నాకు చాలా ఇష్టము. స్వీట్ ఎక్కువ తినను, బట్ ఇలాంటివి ఐటమ్స్ 1-2 డెఫినెట్గా తింటాను, నాకు చాలా ఇష్టము. సో ఇక్కడ చాలా ట్రై చేసాము, మాకైతే దొరకలేదు. నేను మా ఫాదర్కి చెప్పాను నాకు ఇట్లా బొబ్బట్లు తినాలని ఉంది, అరిసెలు తినాలని ఉంది అని అంటే మా ఫాదర్ నాకు పంపిస్తానన్నారండి. అండ్ ఈ 2 స్వీట్ల కోసం అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి పంపించడానికి రాదనమాట. మినిమం 5 kgs ఉంటే తప్ప కొరియర్ చేయడం కుదరదండి. సో అందుకని యాక్చువల్గా అయితే నాకు ఏవి అవసరం లేదు, అన్నీ ఇంట్లో ఉన్నాయి, మాకు అన్నీ దొరుకుతాయి, బట్ ఇవి మాత్రం దొరకలేదు. సో ఇంకా ఎలాగో 5 kgs మినిమం ఉండాలి కాబట్టి ఈ వోచర్ చెప్పాను, ఈ స్వీట్స్ బొబ్బట్లు, అరిసెలు. సో ఈ పూతరేకులు కూడా నాకు ఇష్టమని మా ఫాదర్ పంపించారు. పాప కోసము కాజు స్వీట్స్, సేవ్. సో ఈ చింతపండు, మేము ఈ చింతపండు, కారం, పసుపు, మసాలాలు ఇవన్నీ ఇండియా నుంచే తెప్పించుకుంటామండి. ఎందుకంటే మాకు ఇక్కడివి మాకు నచ్చవు. సో ఇండియా నుంచే తెప్పించుకుంటాము, మాకు అవే టేస్ట్ ఉంటుంది. ఇది టేస్ట్గా అస్సలు నచ్చదనమాట. సో చింతపండు కూడా. అండ్ ఇక్కడ బిందీస్ దొరకట్లేదండి, చాలా ట్రై చేసాము. సో అందుకని బిందీస్ కూడా చెప్పాను, బిందీస్. అండ్ వచ్చేసి మిల్కీ మేడ్ అండి, స్వీట్లో మన సేమియా పాయసం ఇలాంటివన్నీ చేసుకుంటారు కదా, అందులో వేసుకోవడానికి. యాక్చువల్లీ ఇవన్నీ చెప్పాను, మా ఫాదర్ 2 పంపించారు.
అండ్ ఇందులో వచ్చేసి ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుందండి. అండ్ నాకు ఈ టైంలో ఎందుకో నాకు స్వీట్ కొంచెం తినాలనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే కారం కారంగా స్పైసీ తినాలనిపించేది. బట్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను క్యారీ కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే స్వీట్గా తినాలనిపిస్తుంది. ఆ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి అసలు ఎక్కడ పొంతనే లేదు. టోటల్గా డిఫరెంట్ ఆపోజిట్గా ఉందన్నమాట. సో నాకు స్వీట్గా తినాలనిపిస్తుంది. నార్మల్గా సేమియా పాయసం తినబుద్ది కాదండి. సో దాంట్లో ఇది ఉంటే చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. నో సో అందుకని తెప్పించుకున్నాను. వదిలేసి సో పసుపు కూడా ఇంట్లో హోమ్ మేడేనండి. మా మదర్ పసుపు కొమ్మలు ఉంటాయి కదా, అది చేయించి పెడుతుంది, పసుపు కారం ఇవన్నీ. సో అండ్ వచ్చేసి వడియాలు, సాబుదానా వడియాలండి. పాప కోసం పంపించారు మమ్మీ వాళ్ళు. పాప ఫుడ్ తీసుకునేటప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి, ఆల్రెడీ నేను చెప్పాను నా ప్రీవియస్ బ్లాగ్లో. సో అందుకని వడియాలు చేసింది. తర్వాత వచ్చేసి ఉన్నాను వెయిట్ క్లినిక్ ప్లస్ షాంపూ. నాకు ఇక్కడ చాలా షార్టేజ్ ఉంటుందండి, దొరకట్లేదు. అందుకని క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకొచ్చుకున్నాను. మొత్తం 5 kgs ఉండాలండి. 5 kgs లేకుండా అయితే కొరియర్ అయితే రావడం కష్టం. సారీ అండి, ఏమనుకోవద్దు, మా పాప మధ్యలో మాట్లాడుతుంది. సో ఏం చేయలేం కదా, చిన్న పాప, చెప్పిన పాపం వాళ్ళకి తెలియదు కదా. వెయిట్ అండ్ గోధుమ పిండి అండి. నానా ఇక్కడ గోధుమ పిండి కూడా దొరుకుతుంది, బట్ అది టేస్ట్గా లేదండి. నాకు అదొక రకమైన చేదు ఫీలింగ్, టేస్ట్ అనేది అస్సలు నచ్చట్లేదు. సో అందుకని మా ఫాదర్కి చెప్తే గోధుమలు పట్టించి పంపించారనమాట మా ఫాదర్ మదర్, గోధుమ పిండి చపాతీ కోసము. సో అందుకని ఇది గోధుమ పిండి తెప్పించుకున్నాను. నాన్న మొబైల్ సైడ్ జరుగు, ఏది డాడీ జరుగు, నాన్న జరుగు, అది ఇవ్వు, బాక్స్ ఇవ్వు. సో గ్లాసెస్ అండి. ఇక్కడ ఆబ్వియస్లీ స్టీల్ తక్కువ, ఈ ప్లేట్సే కానీ మనము టీ తాగడానికి గ్లాసెస్ కానీ ఇవంతా మట్టి పాత్రలే కదా. సో అది వెయిట్ ఎక్కువ ఉంటుంది, మొయ్యడానికి కూడా కష్టంగా ఉంటుంది. అండ్ పాప కూడా తాగాలి అంటే ఒకటి తాగించాల్సి వస్తుంది. తను తాగుతా ఉంటుంది, బట్ అంత వెయిట్ మొయ్యలేదు. కాబట్టి మేము ఇండియా నుంచి స్టీల్ గ్లాసులు కూడా తెప్పించుకున్నాము. టీ, కాఫీ, పాలు అన్నీ తాగడానికి పనికి వస్తుందని. సో అదే అండి. నానా డాడీలే. సో అంతే అండి. నానా ఓకే డాడీ. సో యాక్చువల్గా 5 kgs అనుకున్నాము డాడీ, 5 kgs అనుకున్నాము. 8 kgs అయ్యాయి. 5 కాస్త 8 అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు ర్యాప్ చేస్తూ ఉంటారు కదా, డబ్బా అంతా పాడవకుండా, లోపల ఉన్న వస్తువులు పాడవకుండా ర్యాప్ చేస్తూ ఉంటారు గట్టిగా. సో వాటికే ఒక 2 kgs 3 kgs అవుతూ ఉంటుంది అనమాట. అండ్ చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు మనం లోపల కొనుక్కున్న ఐటమ్స్కి పెద్ద రేట్ ఏమి ఉండదు, బట్ పంపించడానికి మాత్రము థౌజండ్స్లో ఉంటుందండి ఖర్చు. అండ్ జస్ట్ ఈ 8 kgsకే చెప్పాను కదా, 3 kgs 2 kgs ఈ డబ్బాకి ర్యాప్ చేయడానికి సరిపోతుంది, లోపల వస్తువులకైతే కాదు. సో నాకు ఈ 8 kgsకి 6000 అయ్యిందండి, 6000. సో అదే యాక్చువల్గా ఇంకా ఆబ్వియస్లీ నా దగ్గర అన్నీ ఉన్నాయి, బట్ ఏంటంటే ఇక చెప్పాను కదా 5 kgs మినిమం ఉండాలి, లేకపోతే మనకి ఇంకేం కొరియర్ చేసే ఛాన్స్ లేదు. అండ్ ఇంకా నాకేమైనా కావాలంటే మా పేరెంట్స్ వస్తున్నారండి. సో మా పేరెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకొస్తారు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాకు ఇవి సరిపోతాయి కాబట్టి నేను ఇంతవరకు తెప్పించుకున్నాను. సో అదే నేను మీ ముందు అన్ప్యాక్ చేశాను. ఈరోజు వచ్చింది, ఆఫ్టర్నూన్ ఈరోజు వచ్చింది. సో అదే అండి, మనం కొనుక్కునే వస్తువులు తక్కువ, కొరియర్ చేయడానికి మాత్రం రేట్ ఎక్కువ. సో ఇది పెద్ద రేట్ ఏమి ఉండవు, బట్ 6000 కొరియర్కి అయ్యిందనమాట. అంతే అండి. అదంతా పోసేది కాదు, అదంతా పోసేది కాదు అది. సో ఇంతే అండి, స్వీట్స్ ఇవంతా ఓకేనా. ఇది ఈరోజు చిన్న వ్లాగే పెట్టాను. నేను కుదిరితే వ్లాగ్స్ పెడుతూ ఉంటానండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం హెల్త్ సహకరించట్లేదు.
కాబట్టి నేను ఎప్పుడు కుదిరితే అప్పుడే వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. అండ్ మీ అందరికీ నా ఈరోజు వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ అందరికి నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చండి. అండ్ సారీ ఏమనుకోదు, మా పాప డిస్టర్బ్ చేస్తుంది. యాక్చువల్గా నేను ఒక్కదానే వీడియో చేసుకుంటున్నాను, బట్ పాప మధ్యలో ఎంటర్ అయిందనమాట. ఇంకా పిల్లల్ని మనము ఆపలేము కదా, సో అది పెద్ద మ్యాటరింగ్ కాదు. కాబట్టి ఏమనుకోవద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. తల్లి ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడే, కాబట్టి నేను ఎక్కడ ఉంటే నా కూతురు అక్కడే. సో అదే డిస్టర్బెన్స్ లాగా అనుకోకుండా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టి మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చు. నేను మళ్ళీ మీ అందరితో నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుతాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బై బాయ్.